హలో ఎవ్రీవన్, ఇట్స్ బీన్ అ వైల్. నేను ఒక వీడియో పెట్టి బట్ ఈసారి వ్లాగ్ చేస్తున్నా. ఇది సాటర్డే. వాట్స్ ద డేట్ బ్రో టుడే? Saturday. So I guess I will post this. I highly recommend you not to go to that side, Sanjay. Because what about those 3 questions? Hey, let's pour water. Hey, नहीं. भाई अपना भी लेना है ना. వాళ్ళంతా భయపడుతున్నారు అనమాట ఇప్పుడు. సో సంజయ్ చాలా ధైర్యశాలి, వెళ్దాం అనుకుంటున్నాడు. సో అలా దాటేసాము అందరూ వెళ్ళి రాయనా అయితే ఎవరి ప్లేస్ చూద్దామని వచ్చాము. సో చూసి మీకు కూడా ఒక ఐటనరీ అనేది చెప్తాను, ఎట్లా వెళ్ళాలి, ఏ టైంకి వస్తే బాగుంటుంది. సో ఎయిర్పోర్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ మేము కూడా కొన్ని ప్లాన్ చేసుకున్నాం. ఐ డోంట్ నో ఇఫ్ హ్యాపెన్స్ ద సేమ్ యాజ్ ఇఫ్ వీ ప్లాన్, బట్ ఒకవేళ అదే అయితే నెక్స్ట్ ఆ తర్వాత నేపిల్స్ కూడా వెళ్తున్నాం సన్సెట్ చూడడానికి. సో యా, ఐ డెఫినెట్లీ షూ యూ. సో మా వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అవుతూ ఇంతమంది వచ్చాము. యా, ఇట్స్ అ ఫన్ డే. ఎలా అనిపిస్తుంది నాకు ఎప్పుడు టూర్? मस्त. डॉल्फिन को कैसे कराते भाई? ऐसा कराना चाहिए इसको. नचाओ. तुम कुछ भी कर सकते हो. Not even F5 now. मेरे को भी खींच रहा हूँ, कोई टेंशन मत लो. भाई स्टोन से मारेंगे. पत्थरबाजी नहीं. आएगा तू अंदर? मैं इसका पिक्चर लेके जा रहा हूँ. You wanna go? I told we should watch, go into this and see. There's a caution here. Solution. Yeah. Holes. This along. guy Holes. says shut the fuck up. So are we going in or not? I don't think so. We can go in. Come inside. So Sanjay is already going in. Yeah. అంతా చేసి లోపలికి అయితే వచ్చాము. మంచిగా ఉంది నడుచుకుంటే వెళ్తుంటే. కింద కూడా చూడాలి. Bear Grylls of FIU. Edwin Air. We are the one like energy. కేవ్ ఈ హోల్ ని చూడడానికే మేము వచ్చాము, చూసేసాము, ఖుషి అయ్యాం, వెళ్ళిపోతున్నాము. మేమైతే అబ్జర్వేషన్ టవర్కి వెళ్ళలేదు, ఎందుకంటే అది మళ్ళా టూర్ అనేది 11కి స్టార్ట్ అవుతుంది. మేము వచ్చినప్పటికి లేట్ అయినాం. సో యా, నుంచి తెల్లమచ్చలు ఏంటా అని అనుకుంటున్నా, తర్వాత తెలిసింది అలిగేటర్ పూప్ అని. ఏమేమి చూడొచ్చు అనేది ఇక్కడ పెట్టారు. బట్ అలా మొత్తానికి చూసుకుంటూ అబ్జర్వేషన్ టవర్ని చూడకుండా మళ్ళా బిగినింగ్ వచ్చేసాం. ఒకవేళ మీకు టైం ఉంది 2.5 hours స్పెండ్ చేస్తారంటే $35 పెడితే మీకు 2.5 hours ఆ యొక్క ట్రాన్సిట్లో తీసుకొని వెళ్తారు. రారనుకుంటా అక్క. ఉంటుందని వచ్చాము, లేదనుకో చూద్దాము. బోట్కి వెళ్దాము. బోటింగ్ లేదు ఇక్కడ. సో ఈ వాటర్ బోట్లో వెళ్ళబోతున్నాం.
సో టికెట్ తీసుకుందాం, ఎంత ఉందో చూద్దాము, ఎందుకంటే చాలా మంది ఇది ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో టికెట్లు అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఎట్లుంటుంది తెలీదు, సో చూద్దాం ఎట్లుంటుంది. She's scared. Twice, dude. అమేజింగ్ బ్రో. ఎట్లా అనిపించింది అన్న? బిర్యానీ ఉంటే బాగుంటుంది అంట. వెళ్తున్నాం, వెళ్ళి తిందాం బిర్యానీ. Once in a while. Huh? Written, do not climb on this statue. I don't know English. Huh? Come on. Everybody in the frame. నేను ఈశ్వర్ బ్రో అయితే ఇదిగో ఇండియన్ విలేజ్కి వచ్చాము. మనం ఇండియా నుంచే, అదే మనం అయితే విలేజ్ నుంచే. సో అన్నా, నీకు మొన్న మా ఊరు చూపించాను కదా, ఇట్లా ఉందా లేకపోతే ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది, కానీ మా ఊరైతే ఇట్లా లేదు. సో ఇప్పుడు మెయిన్ మోటో ఏంటంటే లోపలికి రావడానికి ఇక్కడ ఎంట్రీ టికెట్ $15. లోపలికి వస్తే ఫుడ్ ఉంటుంది అన్నారు. చాలా అంటే మరి చాలామంది వచ్చారు. అయితే మేము 10 మంది ఉన్నాం. ఎంట్రీ టికెట్ $15 కట్టి లోపలికి వచ్చి ఇక్కడ తినే ఫుడ్ వర్తా కాదా అని మేము టెస్ట్ చేసి చెప్దామని ఇట్లా మేమిద్దరం లోపలికి వచ్చాం. సో లెట్స్ సీ, ఒకవేళ బాగుంటే మీకు కూడా రికమెండ్ చేస్తా, ఏదనేది మీకు చెప్తాను. యా, మన కోసం వెయిట్ చేస్తున్నారు. నేను వచ్చానని చెప్పు. పర్లేదన్న, 12 అంటే మరి ఇంతెంత పెడితేనే కష్టం. కానీ
ఏమంటారు కప్పుడు గోలీ సోడా. మీరు వస్తారు లేదు నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు. ఒకవేళ మీరు ఇక్కడ. రాలేదనుకో నాకు తీసుకెళ్ళి. ఓకే. $2 అలిగేటర్. సో దాన్ని ట్రై చేద్దాం. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి అండ్ ఐల్ డెఫినెట్లీ లెట్ యు నో ద టేస్ట్. ఇప్పుడే అందిన సమాచారం ఇక్కడ లోపల ఓన్లీ క్యాష్ నడుస్తుందంట. ఐ హ్యాడ్ ఎ లిటిల్ ఎక్స్పెక్టేషన్ బట్ క్యాష్ లేదు మన దగ్గర. అలిగేటర్ తినడానికి వచ్చాము ఇక్కడ షాప్లోని. సో చికెన్ లాగే ఉంటుందంట అలిగేటర్. సో లెట్స్ సీ व्हाट भाई पूरा आने दो ना खाना. और क्या ऑर्डर किया? कुछ नहीं ऑर्डर किया. भाई हट जाते हम लोग सब. डॉलर भी रखो क्या बेंचो? डॉलर भी रखो. ఏంటి ఎంత హడావుడి ఇంత ఫోటోలు అనేది అనుకున్నారా? ఇప్పుడు మేము అలిగేటర్ తినబోతున్నాం. సో పర్లేదు. సో ఇది అలిగేటర్. ఇప్పుడు తిని చెప్తాము ఎలా ఉంది. చికెన్ లాగే ఉంటుందంట. సో ఇప్పుడు మనం ఒక అలిగేటర్ని అలా తీసుకొని చాలా బాగుంది. फ्लशी कैसा है? యమ్మీ యమ్మీ బాగుంది. फ्राइड राइस. తినండి. फ्लशी की तरह. So now we're going to see the gator show. I thought it's here, but this is not. So she must go on that direction. Itla povalanu. ఈలోపు మ్యూజియంలోకి వెళ్ళాం. చాలా బాగుంది మ్యూజియం. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అటు వెళ్దాము ఇటు వెళ్దాము. ఎక్కడ కూర్చున్నాం పదండి. पता है अभी क्या देखने वाला है? क्या देखने? रेसलिंग एलिगेटर. बोथ two alligators fight. They will fight. That's what they're saying. Let's see. Kasuki Indian Village. My name is Jessie. I'll be narrating your show for today. And this is Jake and Jamie. They're going to be your alligator wrestlers and demonstrators for today's festival. You have to be mindful of the fact that they are apex predators. At the end of the day, these animals are very powerful. They're very dangerous, very reactive, and they're very fast. Now, as you see, Jamie has already picked out the alligator that he's going to be demonstrating with. Now, you're going to know that your gator is well worth of its energy when it starts to slow down or move. His name is Sobek. He's pushing 10.5 feet and weighing in at over 500 pounds. Now, this alligator is very big and he is very powerful. Powerful enough to make all the water splash on and ripple as much as it is right now. Now, mount and do your official capturing. Now, the traditional way of how tribal members would go ahead and catch alligators was by doing the frontal catch. And when doing the frontal catch, you are approaching the alligator directly in front of its face, using one hand to keep the mouth shut. You use your other hands to close its eyes, and it is a quick 1-2 step over and on top of the alligator. From the point that you are on top of the gator, this is where you have to time them out. Now, tribal members, when they would go hunting, they would either go hunting with family members, or if not, sometimes you just have to keep the mouth shut. You're using pressure within your chest plate and your head. Then, because you are alone and you come prepared,
you're gonna take out that piece of rope that's tucked in your pants. You're gonna pull it out and you're gonna tie the mouth very quickly about 6 times. Naughty getters. Thank you. All right, you guys are good to go. How do you hold that? So Don't you're get gonna scared. hold here and then hold underneath the front legs like that. So Don't be scared. Nothing's gonna No, it's not just scared. I mean, I just, can... తీసావన్న మొత్తం స్ప్రింక్లర్. ఆ విధంగా ఈ రోజుటి ఇది ముగించాము. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? నెక్స్ట్ మార్కో ఐలాండ్స్. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి మార్కో ఐలాండ్. సో ఆ తర్వాత నేపిల్స్ సన్సెట్ చూడడానికి వెళ్తాం. ఇప్పుడు మార్కో ఐలాండ్కి ఆల్మోస్ట్ 4:30 PM మేము రీచ్ అయిపోతాం. సో మేబీ ఇఫ్ వీ స్పెండ్ దేర్ ఫర్ 1.5 hours, లెట్స్ సీ ఏమేమి ఉంటాయి అక్కడ చూసి దాని తర్వాత ఐ విల్ టేక్ ఎ డెసిషన్ ఎటు వెళ్తే బాగుంటుంది అనేది. నేను ఓకే, సో ఒకవేళ just keep watching this video if you feel this is informative. So drop a like and leave a comment. Whatever I have to improve, let me know through the comments, and subscribe so that you can watch the new upcoming content in my YouTube channel. So ipude Naples lo sunset ఎప్పుడైనా చూసాను. 8:04 కి ఉంది. So we are safe. Currently the time is 5:02. So మనకి ఇప్పుడు ఇక్కడ 1 hour 1.5 hour like around 6:30 వరకు మనం ఇక్కడ ఏమైనా ఎంజాయ్ చేసిన. సో అక్కడి నుంచి we try to go to Naples like start before 7. So that's all good. So 7:30 కి వెళ్ళిపోతాం. Dunkin's కాలే. ఖతం. ఇక్కడ సౌత్ మార్కో బీచ్. సో సౌత్ మార్కో బీచ్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 hour చూసేసి ఏమో మా కర్మ ఎట్లుందంటే, నన్ను లాస్ట్ టైం కీ వెస్ట్ వెళ్ళినప్పుడు సన్సెట్కి వచ్చి చూద్దామని వెళ్ళాం. అండ్ చాలా క్లౌడ్స్ ఉండే, ఇప్పుడు వర్షం పడుతుంది. ప్రతిసారి ఇదే. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ మే థింక్ నౌ at this moment? Find a spot. The best spot. For like swimming? I like swimming. You like swimming. Yeah. So that's one thing. So now we have reached South Point Beach, maybe what it is. I mentioned that earlier. Collier County Beach Park. So now we're gonna go there and I'll show you how it is. And if you like that, so you can visit and yeah, you can have fun. Bags for man. I don't know. He's so elegant. I definitely like this. Let me dive into that. And even the waves are a little heavy when compared to South Beach, Miami South Beach. So let's see. Let me swim and we'll let you know the experience, how it is. Go into the water. क्या तू भी आएगा पानी में? हाँ? Anyway, I'm not gonna go like this. I'm gonna change and let me suit up. I'm gonna have these things. It doesn't matter. Fun in the water and they will be back. I'll swim. Wallet. మార్కో ఐలాండ్ బీచ్లో అయితే బాగా స్విమ్మింగ్ చేసి బాగా ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడు ఇట్ ఈస్ టైమ్ టు నేపిల్స్ వెళ్ళి అక్కడ సన్సెట్ చూసి అక్కడ ఏదో మంచి ఇండియన్ రెస్టారెంట్ ఉందంట, అక్కడ తినేసి సో
we now maybe plan to go to Fort Lauderdale. I don't know if I pronounce correct, but yeah, Fort Lauderdale కి వెళ్ళి అక్కడి నుంచి గిటార్ బిల్డింగ్ ఉంటుంది కదా, అది కూడా చూసేసి, సో దెన్ ఐ విల్ సారీ కేమ్ ఆన్ రాంగ్ డైరెక్షన్. సో వెళ్ళి అప్పుడు that's the next plan. So we'll take you and show you everything. Just keep on watching. Finally time అయితే 7:28 అయింది and we reached, and sunset వచ్చేసి 8:05 so yeah, we can still see, but the unluckiest part here is sun లేదు. సో సూర్యుడు అని పిలుద్దాం, వస్తాడేమో చూద్దాం. గైస్ ఇక్కడ సన్ కనబడట్లేదు. సో ఐ మీన్ యా, ఇట్స్ అనదర్ డిసప్పాయింట్మెంట్. లాస్ట్ టైం కీ వెస్ట్ వెళ్ళినప్పుడు కూడా చూడలేకపోయాం, అండ్ ఇప్పుడు కూడా ఇట్లా అయింది. యా ఓకే, మేబీ ఆన్ సమ్ అదర్ బెటర్ డే. 2 కార్లు వచ్చాం కదా, మా వాళ్ళు కనబడలేదు. ఫైనల్లీ వాళ్ళకి ఫైండింగ్ లాగా కనిపెట్టుకొని వచ్చాను. చేప చచ్చిపోయింది, చేప అట్లా తినకూడదన్నా. 8:49 అయింది. సో మా వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టారు చిన్నది. సో ఇప్పుడు మనం బీచ్ని ఎక్స్ప్లోర్ చేసేసాం. సో బీచ్ ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది కాబట్టి ఆకలేస్తుంది, అందరికీ ఆకలేస్తుంది. సో ఒక చక్కటి రెస్టారెంట్కి వెళ్ళి తిందామని అనుకుంటున్నాం. యా వెళ్ళింది. I can't keep up with क्या किया? Nothing, eat, sleep. చలో we're done with this. ఇదేదో రెస్టారెంట్లో తిన్నాము, అది తర్వాత యాడ్ చేస్తాను. ఇండియన్ క్యూజిన్ అంట, మరి లీ ఇండియన్ క్యూజిన్, మరి అది బాయ్ ముజే దే. అయిపోయింది, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పడుకోవాలి. పొద్దున్న 4 లేసాను, ఇప్పుడు 10 అయింది. సో నిద్ర వస్తుంది, సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. యో సో మొత్తానికి ట్రిప్ ఎండ్ అయింది. దిస్ ఈజ్ సండే అండ్ 8:42 AM. సో ఆల్మోస్ట్ 8:30కి నేను మళ్ళీ ఇంటికి వచ్చా. ఐ మీన్ ఇక్కడ పెద్ద సీన్ అయింది. ఫాక్స్ కార్లో కార్ తీసుకున్నాం. సో ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ కార్ అనేది హ్యాండ్ ఓవర్ చేసేసాను ఆన్ టైమే, ఆల్మోస్ట్ ఆన్ టైంలోనే ఇచ్చేసా. కానీ 2 డేస్కి వాళ్ళు ఛార్జ్ చేశారు. మళ్ళీ చూసుకుని లేట్ ఫీ అనేది అప్లై అవ్వలేదు, 2 డేస్ యాడ్ అయింది, ఎందుకో చూడాలని. మళ్ళీ అక్కడ ఉన్న ఆమె రిసీట్ తీసుకొని వెళ్ళి అంతా చూసి కాంటాక్ట్ క్లోజ్ చేసి లైక్ 1 డేనే మార్చింది. లేకపోతే $100 ఎక్కువ అవుతుండే. సో యా అక్కడ సేవ్ అయ్యాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఊబర్ బుక్ చేసుకున్న ఇంటికి నా రైడ్ ఎవడో ఎక్కి వెళ్ళిపోయాడు. సో నేను బయటకు వచ్చి చూసిన వాడికి కార్ లేదు, వెళ్ళిపోతున్నాడు. సో ఇదంతా అయిందనమాట. సో యా అట్లా మొత్తానికి క్షేమంగా ఈ యొక్క ట్రిప్ని ఫినిష్ చేసాం. సో యా అండ్ యాజ్ ఐ మెన్షన్, నేను ఈ ఫ్రైడేకి పోస్ట్ చేశాను అనుకుంటున్నా. సో ఒకవేళ వీడియో నచ్చినట్లయితే డ్రాప్ ఎ లైక్ అండ్ లీవ్ ఎ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మామా. At the next light, turn right.